వారికి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులను నిందించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వారితో తన అంబులపది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా దేవాది దేవ, ఆశ్చర్య కార్యములను అద్భుతములను చేయు దేవా, మహిమ చింటూ మేషర్ రండి, అపరం అందరూ రండి వేదిక మీదకి. తలుపులు మేషర్ రావాలి వేదిక మీదకి. మరి మీ భార్య గారు కంగారు పడుతుంది. ఎవరి పక్కన వాళ్ళకి కూర్చోండి. సేవకులు కూడా నిలబడండి. అమ్మ కవర్ తీసి మీరు రెండు ముందుకి. చిన్న ఇద్దరొక్కటిగా మారేటి ప్రియాంక పెదనాన్న గారు, మోహరాజు గారి కుటుంబం కూడా రండి. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఎల్లాజీ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కేక్ కట్టి ప్రార్థన. మధ్యము గల యేసు ప్రభువా, మీకు లెక్కలేని స్తుతిస్తూ జీవితం బిడ్డలందరికీ దయచేయండి. ఆనందాన్ని ప్రియాంకను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇరుపక్షాల బంధువు. ఇప్పుడు లక్ష్మి గారు పెట్టండి. ఆనంద్ మీరు పెట్టండి. మీ ఇద్దరికి ఏదైనా అడ్డుగా ఉంటే మనకెలా కనపడతారు. చిన్నది అలా చేస్తాం. ప్రియాంక గారు తర్వాత అక్క ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.